హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం స్కూల్స్లలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని కొంతమంది వీడియోస్ ద్వారా, కొంతమంది లెటర్స్ ద్వారా తీసుకుంటూ ఉన్నాము. లెటర్స్ ద్వారా తీసుకోవడానికి వాళ్ళలో కొన్ని భయాలు ఉంటాయి, అసలు చెప్పలేరు, మైక్ అంటే భయము, అట్లా కొంతమంది పిల్లలు ఉండడంతో. కానీ అందరివి వినాలి కదా. 7 days మనం అక్కడ క్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు హీల్ అయ్యారు, వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం తెలుసుకున్నారు, వాళ్ళకి మెడిటేషన్ అంటే ఇష్టమా కాదా, బలవంతంగా చేస్తున్నారా, వాట్ అబౌట్ వాళ్ళ ఫీలింగ్స్ అనేసి మనం తెలుసుకోవడానికి లెటర్స్ అనేది రాయించడం జరుగుతూ ఉందన్నమాట. ఫర్దర్ అసలు ఈ లెటర్స్ ద్వారా నేను ప్రతి ఒక్క లెటర్ చదువుతాను అనమాట. ఏ స్కూల్ నుంచి అయినా కూడా ప్రతి లెటర్ తీసుకోవడం జరుగుతూ ఉంది, చదువుతాను. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనేది తెలుస్తూ ఉందన్నమాట. అదొక హ్యాపీనెస్ నాకు. ఇక్కడ ఒక అమ్మాయి రాసింది సాయి సిద్ధార్థ స్కూల్ నుంచి అనమాట. చాలా వరకు ఇంకా లెటర్స్ నేను చదవలేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని మాత్రమే చదివాను. కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, కొంచెం ఫంక్షన్స్ అవి ఇవి. కాబట్టి ఈరోజు నాకు కొన్ని తీయాలనిపించింది. దాంట్లో ఒక అమ్మాయి, నా పేరు రూప మహాలక్ష్మి, నేను 6వ తరగతి చదువుతూ ఉన్నాను, సాయి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ముందుగా మా అమ్మా నాన్నలకి గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకున్నాను. నా మిత్రులతో నేను గొడవ పడడం, మాట్లాడకపోవడం అలాంటివన్నీ మానేశాను. ఏవైనా నేర్చుకునే ముందు నాకు కొంచెం టెన్షన్ లాంటివి నాకు ఉండేది. అప్పుడు మేడం మెడిటేషన్ ఒక 5 నిమిషాల్లోనే నా భయం మొత్తం పోయింది. అలా మెడిటేషన్ గురించి ఎన్నో నేర్చుకున్నాను. అన్నం తినే ముందు అమ్మ కానీ ఎవరైనా ప్లేట్లో అన్నం పెడితే ఎలా ఉందని కూడా చూడకుండా తినేసేదాన్ని. కానీ ఇప్పుడు అన్నం తినే ముందు దానికి ముందు చూడాలి, స్మెల్ చూడాలి, తర్వాత తినాలి. అన్నంని ప్రేమగా తినాలి. ఎప్పుడైనా భయం వేస్తే ఒక 3 సార్లు శ్వాస తీసుకోవాలి. అలా తీసుకుంటే భయం మొత్తం వెళ్ళిపోయింది. నేచర్లో గడపడం, చెట్లతో మాట్లాడడం నేర్చుకున్నాను. అందరినీ ప్రేమించడం కూడా నేర్చుకున్నాను. నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను. చెట్లతో మాట్లాడడం వల్ల నా బాడీలో ఎనర్జీ వచ్చింది. మెడిటేషన్ వల్ల ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. నాకు సబ్జెక్ట్ భయం ఉండేది, ఆ పుస్తకాన్ని హక్ చేసుకోవడం వల్ల సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు నేర్పించినందుకు అని చెప్తూ ఉందన్నమాట. పిల్లలకి ఎన్నో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. నాకు ఈ పిల్లల క్లాసెస్ అనేది చాలా ఇష్టంగా నేను చేస్తున్నదనమాట. త్వరలో మనం ఒక యూనివర్సిటీ కూడా పెట్టుకోబోతున్నాం. అది ఎలా వస్తుందో నాకు తెలియదు, వస్తుంది అనేసి నాకు అనిపించింది. ఒక యూనివర్సిటీ ద్వారా ఎలాగ పిల్లలందరికీ క్లాసెస్ తీయాలి అన్నది ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ ఒక్క పిల్లాడు బాధపడకూడదు. ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్ని జరుగుతూ ఉన్నాయో. కాబట్టి మనం పిల్లలకి అందించాల్సింది జ్ఞానం, వాళ్ళ యొక్క మనసుల్ని ప్రశాంతంగా ఉంచుకోవడం, వాళ్ళకి ఎలా అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఎందుకు చదువుతున్నారు, ఎన్నో విషయాలు మనం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. నేను చాలా జ్ఞానం అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట ఆ పిల్లలకి. నాకు తెలియకుండానే అది ఎలాగో వస్తూ ఉంటుంది. ఈ వారం ఏం చెప్పాలి పిల్లలకి, మెయిన్ ఏం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు చాలా కనెక్టివిటీ అయిపోతూ ఉంటారనమాట. నాకు ఇది ఇష్టంగా చేస్తున్నది కాబట్టి నాకు చాలా హ్యాపీనెస్ వస్తుందన్నమాట. కొంచెం ఆ పిల్లలు 1 week తర్వాత వాళ్ళు అసలు చాలా నేర్చుకొని ఈ లెటర్స్ ద్వారా చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు ఎక్కడలేని ఇంకా ఉత్సాహం, ఇంకా మరింత ఒక బూస్టింగ్ అనమాట. ఆ పిల్లలు ఏదైతే రాశారో ఆ లెటర్స్ ద్వారా నాకు ఒక హగ్ అనమాట. వాళ్ళు ఒక హగ్ ఇచ్చి ఇంకా మీరు చేయాలి మేడం అన్నట్టుగా నాకు ఒక బూస్టింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ లెటర్స్ కానీ వాళ్ళ యొక్క ఎనర్జీస్ నేను ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళ యొక్క వీడియోస్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం మళ్ళీ జూన్ నుంచి అలా నేను వీలైనప్పుడు తప్పకుండా వస్తాను అన్ని స్కూల్స్కి. అక్కడ కావాల్సింది మెడిటేషన్తో పాటు జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం మేము ఉచితంగా అందిస్తూ ఉన్నాము పిరమిడ్ సొసైటీ ద్వారా అనమాట. మేము పిల్లలకి ఫ్రీగా అందించడం అనేది తక్కువని కాదు. ఇది జ్ఞానం అనేది మన పత్రిజీ గారు మాకు నేర్పించిన ఫ్రీగా అనేది మేము అదే అందిస్తూ ఉన్నాము. చాలామంది పిల్లలకి అద్భుతంగా ఇది ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఈ ఈ లోక కళ్యాణంలో ప్రతి ఒక్క యాజమాన్యం, ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా మనం పిల్లలకి జ్ఞానం అందిస్తే చాలు, లైఫ్ లాంగ్ అద్భుతంగా వాళ్ళు ముందుకు నడుచుకుంటారు. నేను అనేది నమ్ముతూ ఉన్నాను.
ఈరోజు నేను వేసిన ఏతి సీడ్ ఉందో ఈ మెడిటేషన్ అనేది జ్ఞానం కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ అనేది వాళ్ళు తీసుకుంటారు, చాలా హ్యాపీగా జీవించడం జరుగుతుంది అనేసి నేను 100% నమ్ముతూ ఉన్నాను అనమాట. ప్రతి ఒక్క స్కూల్ ముందుకు రావాలి. నెక్స్ట్ జూన్ నుంచి నాకు వీలైనంత, నెక్స్ట్ ఇయర్ నేను 1 వీక్ చేయలేకపోవచ్చు, వీలైనంత చేయడానికి 100% ట్రై చేస్తాను. 1 వీక్ చేయలేకపోయినా ఒక 2 డేస్, వన్ డే అట్లా హాఫ్ డే లాగా సెషన్ లాగా అట్లా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం బిజీ ఉండడం వల్ల నేను మళ్ళీ కూడా మీకు చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ప్రతి ఒక్కరి లెటర్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ లెటర్స్ నాకు వీడియోస్ ద్వారా చూపించాలనిపించింది. నాకు కెమెరా పగిలిపోయింది అనమాట. యాక్చువల్గా బ్యాక్ కెమెరా పగిలిపోయింది. ఈ ఫొటోస్ పెట్టడం కానీ వీడియో చేయడానికి నాకు అవ్వట్లేదు. అందుకోసమని కొంచెం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.